హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వీడియో వచ్చేసి వంకాయ టమాటో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చూసేయండి, సింపుల్గా ఉంటుంది. ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని దాంట్లోకి ఉప్పు వేసి పక్కకు పెట్టుకోండి. సో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు ఉంటాయి కదా, వీటిని అందులో వేసేయండి. ఎందుకంటే వంకాయలు అనేవి నల్లబడకుండా ఉంటాయి. మనం కర్రీ వండుకునే అంతసేపు కూడా అసలు నల్లపడవు. సో ఇలా కట్ చేసుకొని అందులోకి వేసేసుకొని వీటిని అయితే పక్కకు పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి 2 నుంచి 3 స్పూన్ల వరకు అయితే ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పోపు దినుసులు ఏముంటే అవి వేసేసుకోండి. అలాగే కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాతకి 1 కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లోనే వేగనివ్వాలి. ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకోవాలి. తరువాతకి కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని 1 కప్పు వరకు అయితే వేసుకుంటున్నాను. ఇవి 3 టమాటోస్. వీటిని కూడా ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. టమాటోస్ ఉడికించుకున్న తర్వాతకి మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు, వాటిని ఇందులోకే వేసేసుకోవాలి. అన్ని కలిసే విధంగా ఒకసారి అయితే కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. వంకాయ ముక్కలు ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదు, తొందరగానే ఉడికిపోతాయి. వంకాయ ముక్కలు ఉడికిన తర్వాత దాంట్లోకి 2 స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. అలాగే ధనియాల పౌడర్ వేసుకోండి. 1 స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకోండి. సో కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకున్న తర్వాతకి మీకు వాటర్ కావాలనుకుంటే ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకోండి. కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే, లేదు అంటే వేసుకోకపోయినా పర్వాలేదు. వాటర్ వేసుకున్న తర్వాతకి ఒక 2 మినిట్స్ పాటు కర్రీని ఉడికించుకోండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నారంటే వంకాయ టమాటో కర్రీ రెడీ అయిపోయినట్టే. కర్రీని చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, తొందరగానే అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి ఈ వీడియో మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.